శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో ఆటుపోట్లు చూసి ఉంటుంది కదా. అవును, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, చాలా మంది చిన్నవాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, గొప్పవాళ్ళు దిగిపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్మికులకు కావచ్చు, లేకపోతే అందరికి కూడా ఒక సపోర్ట్ అనేవాళ్ళు కొంతమంది ఉండబట్టే కదా ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా ఆ సపోర్టర్స్ ఉంటేనే ఇండస్ట్రీ మనుగడ కొనసాగేది. అంతే కదా. సో అట్లా మనకి టాలీవుడ్ లో చెప్పుకోదగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. టాలీవుడ్ ని వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఆదుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈ మధ్య కాలంలో నేను పరిశీలించిందండి, ఒక వ్యక్తి తగిలారండి. ఆయన చాలా వరకు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి చేస్తూ, చాలా గొప్ప మనసు ఉండాలి, దానికి మనసు ఉండాలి, మనసు ఉండాలి, హార్ట్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే అవి సాధ్యం అవుతాయి. గుడ్ ఎట్ హార్ట్ అండ్ ఇంటెలిజెంట్ ఎట్ బ్రెయిన్, ఈ రెండు ఉంటేనే మనకి సాధ్యం అవుతుంది. సో అట్లా ఈ చదలవాడ శ్రీనివాసరావు గారు అండి మెయిన్ పర్ఫెక్ట్గా చెప్పారు. పర్ఫెక్ట్. ఒకటి చెప్పనంటే, నేను పేర్లు చెప్పను కానీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది గొప్ప ప్రొడ్యూసర్ల కంటే గొప్పవాడు చదలవాడ శ్రీనివాసరావు గారు. ట్రూ. ఎప్పుడైనా కానివ్వండి. కాకపోతే ఏంటంటే ఆయన అజ్ఞాతంగా ఉండి చేశారు. ఆయన అంటారు కదా, ఫేమ్ లోకి రాలా, ఎడం చేతితో తెలియకుండా చేశాడు. అలానే చేశాడు, చాలా చేశాడు ఆయన, ఎవరికి తెలియలే. ఏమండి, చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్ల కంటే ఆయన చాలా గొప్పవాడు. ఏమండి, ఈ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన్ని. ఇప్పుడు మొన్న స్ట్రైక్ జరిగింది కదా, వాళ్ళు రేట్లు పెంచమని కార్మికులు ఫెడరేషన్లో స్ట్రైక్ జరిగింది కదా. స్ట్రైక్ జరిగినప్పుడు ఆ బిగినింగ్లో 3 ఏళ్ల క్రితం 3 ఏళ్ళకి ఒకసారి పెంచాలని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారట నిర్మాతలను కార్మికులను. ఏమండి, అది ఎవరో చెప్పరు, కానీ ఇప్పుడు మళ్ళీ బేరాలు ఆడుతున్నారు నిర్మాతలు. మొన్న స్ట్రైక్ వచ్చినప్పుడు కాల్ షీట్లు మార్చాలి, 6 to 6 కాదు 9 to 9, ఇట్లాగేదో కాల్ షీట్లు బేరం ఆడాలి, ఇలా పెంచం అని అంటున్నారట. కానీ వాళ్ళకు ఒప్పందం చేసింది కార్మికులు ఈజ్ రైట్ అని చెప్పిన ఏకైక వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన ఏం చెప్పారో తెలిసిన, ఆయనకు ప్రొడ్యూసరే, నేను దీంట్లో ఉన్నాను, కార్మికులు అడిగింది పెర్ఫెక్ట్గా రైట్ అడుగుతున్నారు వాళ్ళు, మేము కమిట్ అయ్యాం అప్పుడు 3 ఏళ్ళకి ఒకసారి పెంచుదామని. మరి పెంచాలి కదా, అంతే కదా, ఖచ్చితంగా పెంచాలని. అంటే ఒక నిజాయితీ గల ప్రొడ్యూసర్ అని దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదండి. అంతే కాదండి, ఆయన గొప్ప మనిషికి తార్కాణం చాలా ఉన్నాయండి. ఒకటి, రాముడు అనుగ్రహించాడు ఆయన్ని, అయోధ్య రాముడు. ఆయన చేత ఆయన కలపతోటి ద్వారాలు ఇవి అన్నీ చేయించుకున్నాడు అక్కడ ఆయన అయోధ్యకి. ఆయన ఇచ్చాడు. ఆయన క్రెడిట్ గోస్ టు చదలవాడ శ్రీనివాసరావు గారు. ఏమండి, అంతకంటే గొప్పది ఏమండి, ఎవరైనా సరే డబ్బు ఉంటే మాత్రం అండి, డబ్బున్న వాళ్ళ ప్రొడ్యూసర్ దగ్గర నేను పనిచేశాను, చాలామంది దగ్గర పనిచేస్తే, ఏంటి నీకు అంత ఎందుకు ఇవ్వాలి, కొంచెం తగ్గించుకో, ఇలా అడిగిన వాళ్ళని చూశాను నేను. ఏమండి, అసలు ఆ మాట రావటం అనేది ఆ నిర్మాత దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయం. అంటే నా పర్సనల్గా చెప్తున్నాను నేను. ఇంకేదంటే మనం ఎప్పుడు కూడా నిర్మాత అనేవాడు రాయల్గా ఉండాలి. ఆ రాయల్టీ ఉన్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన నోట్లోంచి ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఇచ్చే ఇదే తప్ప, అంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ డబ్బును సద్వినియోగం చేసేవాళ్ళు చాలా కొద్దిమంది. అందులో చదలవాడ శ్రీనివాసరావు గారు ఒకరు. ఏమంటే దాని గురించి ఆలోచించరు. లేకపోతే ఎన్టీఆర్ గారు పాత పడితే ఆయనకి ఎందుకండి అభిమానం? ఆయనకి అభిమానం వేరు. అంటే 100 కోట్లు మించి కొనేంత అభిమానం కాదు, అది కాదు. ఆయన ఆ హెరిటేజ్ని కాపాడదామనే తాపత్రయం ఆయనకి, డబ్బు కాదు. డబ్బు గురించి ఆలోచిస్తే అది కొండ. ఆయన ఆ హెరిటేజ్ ఉంటుంది చూసారా, దాన్ని మన యొక్క ఇది సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి చూసారా, ఎన్టీ రామారావు గారు లాంటి వారి ఇల్లు అలా పడి ఉండకూడదనే బాధ ఆయన్ని, డబ్బును లెక్క చేయని వల్ల. తర్వాత ఇంకొక గొప్ప మాట అన్నాడు ఆయన, ఎన్టీ రామారావు గారి దగ్గర ఆ ఇల్లు కొనడానికి నేను బేరమాడను, వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి నేను ఇచ్చేస్తానని చెప్పి
ఆయన ఇల్లు తీసుకున్నాడు ఆయన. ఉమ్. ఇదివరకు పూర్వపు వైభవం తెస్తాను నేను ఆ ఇంటికని. Okay. ఏమండి 2 విషయాలు మనకు ప్రూవ్ అయినాయి. ఉమ్. ఒకటి, అయోధ్య రాముడుకి మన హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచే వెళ్ళి ఆయన టెంపర్ దీంట్లోంచి ఓకే. కలపలోంచి తయారై వెళ్ళింది. ఇది ఒకటి వెళ్ళింది. రీసెంట్గా మన దర్శకుల సంఘానికి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు, సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎవరు కావాలంటే వాళ్ళతో తీసుకోవచ్చు. కరెక్ట్. ఏమండి వచ్చి ఒక దర్శకుల సంఘం ఆహ్వానించగానే ఆయన ఏం చేశారంటే, నేను ఒక 30 కోట్లు పెడతాను, దానికి నేను లాభాన్ని ఆశించి చేయట్లేదు, ఔత్సాహిక డైరెక్టర్లకి కొంతమంది అయినా డైరెక్టర్లు అవుతారని నేను ఆ పెట్టుబడి పెడతాను, నాకు లాభం వద్దు, నా ఒరిజినల్ ఇది వస్తే చాలని మా నిర్మాత ఎవరుంటారండి ఈ రోజు. కరెక్ట్. అంటే ఎంతమందికి లైఫ్ ఇస్తున్నారు, ఆయన ఒక్కడికే కాదు చేయటం కాదు ఇక్కడ, ఆ దాన్ని మళ్ళీ ఆ లాభాలని ఇక్కడే ఇవ్వటం. అది కూడా కాదండి. ఆయన ఒక డైరెక్టర్కే ఒక 10 సినిమాలు తీసే 10 డైరెక్టర్లకే కాదండి, దాదాపు 24 క్రాఫ్ట్స్ పనిచేస్తారు ఒక సినిమాకి. అవును. అంటే ఎంతమందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు చూడండి ఒకసారి. ఆయన అంతే. ఆ నిర్మాతగా కూడానండి చాలా మందికి ఆయన పేరున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి ఎప్పుడు కూడా, పేరు లేని వాళ్ళకే కోసమే ప్రయత్నించాడు. ఒక తాపత్రయం ఉన్న ఆర్ నారాయణమూర్తితో సినిమా తీశాడు. ఇప్పుడు మన ఫెడరేషన్ కి ఆఫీసు నేను కడతాను, దానికి ఎన్టీఆర్ గారి పేరు పెడతా అన్నారు. పెడతాను పదండి, అది ఓకే కదా. తర్వాత ఇంకొకటి, అక్షరాన్ని నమ్ముకున్న విలేకరులకి ఒక విలాసాన్ని ఇచ్చాడు ఆయన, ఇల్లు కట్టిస్తున్నారు ఆయన. అక్షరాన్ని నమ్ముకున్న విలేకరులు అంటే పాత్రికేయులు, జర్నలిస్టులకి, మీకు ఎవరికి లేకపోయినా నేను ఇల్లు కట్టిస్తానని. ఏమండి ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఇండస్ట్రీ మీద సంపాదించారండి. ఇండస్ట్రీ మీద సంపాదించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదండి. ఎన్ని 100 ఫ్లాట్ల ఏదో ఇచ్చినట్టు. అదే ఎంతైనా కానీ ఏమండి అది ఆయన ముందుకు వచ్చారు కదండి. అవును. మన ఏదైనా సరే ఇండస్ట్రీ కోసం అండి చాలా మంది గవర్నమెంట్ దగ్గర లేకపోతే ఇంకొకటి దగ్గర చేసి భూములు తీసుకుని చేస్తామనేవాళ్ళు, అది కూడా దాంట్లో కూడా మోసాలు జరిగాయి చాలా ఉన్నాయి మనకి. దాంట్లో కూడా తినేవాళ్ళు చాలామంది చూసాం. కానీ నిస్వార్థంగా డబ్బున్నవాడు కూడా నిస్వార్థంగా మానవతా దృష్టితో చేసేవాడు ఒక్క చదలరావాడ శ్రీనివాసరావు గారు ఒక్కరే నా అభిప్రాయం. ఆయన సినిమాలు తీసినా అలాగే తీశారు ఆయన. ఏం చేద్దంటే దీనికోసం తాపత్రయపడల, మార్కెట్ కోసమో లేకపోతే పేరున్న డైరెక్టర్ కోసమో. ఆయన డబ్బున్న ఎంత పెద్ద డైరెక్టర్తో ఆయన తీయగలడు ఆయన. అలా ఇలా టాలెంట్ ఎక్కడుంది అనే దానికి ఉదాహరణే మాతృదేవభావ తీసిన అతను డైరెక్టర్ పేరేంటి, అజయ్ కుమార్కి ఆయన్ని మానవతా దృష్టితో సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆయనకి అక్కడే ఆయన ఇచ్చేస్తున్నారు, ఉన్నారు ఆయన ఆఫీస్లో. చంద్రబాబు శ్రీనివాసరావు బెస్ట్ ఫిల్మ్ కదండి మాతృదేవభావ, చాలా బెస్ట్ ఫిల్మ్. వేణువై వచ్చాను గగనానికి, ఆ పాట నేషనల్ అవార్డు వచ్చింది నేటూరు గారికి, నేషనల్ అవార్డు వచ్చింది. అంచేత ఇలాంటి అంటే ఒక నిర్మాత తను నిర్మాతగా ఏం చేయాలో అది చేయటం అనేది గొప్ప విషయం అండి. చంద్రబాబు శ్రీనివాసరావు గారి నిజంగా ఆయనకి జోహారు. అంచేత ఆయన్ని అభినందిస్తూ, పైగా ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకేదో డైరెక్టర్, ఇప్పుడు ఎఫ్టీసీ డైరెక్టర్లు ఒకరిగా ఇచ్చారు. డైరెక్టర్ కాదండి, ఏ పదవి ఇచ్చినా ఆయనకి తక్కువే నా ఉద్దేశంలో. ఆయన పదవి కంటే కూడా చేసే సర్వీస్ ఎక్కువ.